అరఫా ఉపవాసం ఇండియాలో మే 26 మంగళవారం చేయాలా లేక మే 27 బుధవారం చేయాలా? ఈ సందేహం రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే సౌదీ అరేబియాలో హాజీలు మే 26, 2026 మంగళవారం రోజు అరఫాత్ మైదానంలో ఉంటారు. అందుకే కొందరు అరఫా అంటే అదే రోజు కాబట్టి మనం కూడా 26వ తేదీనే ఉపవాసం ఉండాలా అని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నటువంటి అపోహలు వాస్తవాల గురించి చర్చించుకునే ముందు అసలు అరఫా ఉపవాసం యొక్క ఘనత గురించి చూద్దాం. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అల్లా దగ్గర అత్యంత గొప్ప స్థానం పొందుతాయి. వాటిలో ఒక మహత్తరమైన రోజు అరఫా రోజు. ఈ ఒక్కరోజు ఉపవాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలకు మగ్ఫిరత్ లభించే గొప్ప రోజు ఇది. ఇది కేవలం ఉపవాసమే కాదు, దువాలు అంగీకరించబడే రోజు, కన్నీళ్లు క్షమాపణగా మారే రోజు, అల్లా తన దాసులపై అపారమైన కరుణ కురిపించే రోజు. మరి అరఫా రోజు యొక్క అసలైన గొప్పతనం ఏమిటి? ఈరోజు మనం ఏం చేయాలి, ఏ దువాలు చదవాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరఫా దినం మరియు అరఫాత్ మైదానం విశిష్టత ఏంటంటే, అరఫా అంటే దుల్ హిజ్జా 9వ తేదీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గొప్ప అరఫా దినం ఔన్నత్యం గురించి మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవక్త సున్నత్ ద్వారా వచ్చిన అనేక ఆధారాలు మరియు రుజువుల ద్వారా దీని స్థాయి స్పష్టమవుతుంది. తారీఖ్ ఇబ్నే షిహాబ్ ద్వారా సహీహైన్లో వచ్చిన ఉల్లేఖనాల్లో ఒకటి, యూదులలో ఒక వ్యక్తి ఉమర్ ఇబ్నే అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ ముస్లింలారా, మీ గ్రంథంలో ఒక ఆయత్ అవతరించింది. ఒకవేళ అది మా యూదులపై అవతరించి ఉంటే మేము ఆ రోజున పండుగ ఈద్గా జరుపుకునే వాళ్ళం. అప్పుడు ఉమర్ ఆ ఆయత్ ఏది అని అడిగారు. దానికి అతడు సూరల్ మాయిదా ఆయత్ చదివాడు. ఆ ఆయత్ ఏంటంటే, ఈరోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను, మీపైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు ఇస్లాంను మీ ధర్మంగా ఎంచుకున్నాను. ఖురాన్లోని సూరే మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 3. అప్పుడు ఉమర్ ఇలా బదులిచ్చారు, నిశ్చయంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అది ఏ రోజున ఏ సమయంలో అవతరించిందో నాకు తెలుసు. అది శుక్రవారం రోజున అరఫా దినం మధ్యాహ్నం వేళ అవతరించింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 45. అయితే ఖురాన్లో ఈ ఆయత్ అవతరించిన తర్వాత హలాల్ మరియు హరాంలకు సంబంధించి మరేమీ అవతరించలేదు. అల్లా ధర్మాన్ని పరిపూర్ణం చేసి పూర్తి చేశాడని స్పష్టం చేస్తూ ఇది అవతరించింది. సోదరులారా, అరఫా దినం యొక్క ఈ అపారమైన గొప్పతనాన్ని గురించి ఆలోచించండి. ఈ ఉమ్మత్ కొరకు అల్లా వారి ధర్మాన్ని పూర్తి చేసి పరిపూర్ణం చేసిన దినం ఇది. ఇందువల్ల అరఫా దినం తర్వాత ఈ ఆయత్ అవతరించిన తర్వాత హలాల్ మరియు హరాంకు సంబంధించిన విషయాలపై ప్రవక్తపై ఎలాంటి ఆయతులు అవతరించలేదు. ఎందుకంటే ధర్మం పరిపూర్ణమైంది. ఇది ఈ గొప్ప అరఫా దినం యొక్క మహత్యాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు, దుల్ హిజ్జా మొదటి 10 రోజుల్లో అరఫా దినానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురాన్లో గొప్ప విషయాలపైనే ప్రమాణం చేస్తాడు. అల్లా ఇలా ఆజ్ఞాపించాడు, వ షాహిదీన వ మష్హూద్. అర్థం ఏంటంటే సాక్షిగా ఉండే దినం మరియు సాక్ష్యం చేయబడే దినం. ఈ ఆయత్కు సంబంధించిన తఫ్సీర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు, షాహిద్ అంటే జుమా రోజు, మష్హూద్ అంటే అరఫా రోజు, మౌఊద్ అంటే కియామత్ రోజు. ముస్నద్ అహ్మద్ హదీస్లో ఈ విషయాన్ని చూడవచ్చు. అంటే అరఫా రోజు అంత గొప్పదైన రోజు కాబట్టి అల్లా దానికి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అలాగే అల్లా మరో చోట ఇలా ఆజ్ఞాపించాడు, వష్రఫై వల్ వత్ర్. ఈ ఆయత్ గురించి జాబీర్ రదియల్లాహు అన్హు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, అషర్ అంటే దుల్ హిజ్జా యొక్క 10 రోజులు, వత్ర్ అంటే అరఫా దినం, షఫా అంటే ఖుర్బానీ రోజు. ముస్నద్ అహ్మద్ హదీస్లో ఈ వివరణ ఉంది. సోదరులారా, ఆలోచించండి. అల్లా ఖురాన్లో అరఫా దినాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ దినం యొక్క ఘనతను వివరించారు. మరి ఇంత గొప్ప రోజును మనం సాధారణ రోజుగా ఎలా వదిలేయగలం? ఈ రోజు ఎక్కువగా దువాలు చేయాలి, ఇస్తిగ్ఫార్ చేయాలి, తక్బీర్లు చదవాలి, ఉపవాసం ఉండాలి, అల్లాహకు మరింత దగ్గరవ్వాలి. ఎందుకంటే ఇది పాపాలు క్షమించబడే, దువాలు స్వీకరించబడే రోజు, అల్లా కరుణ విస్తారంగా కురిసే మహత్తర దినం. అంతేకాదు, అరఫా రోజు నరక విముక్తి దినం. అల్లా గర్వించే దాసులు క్షమించబడే అదృష్టవంతులు. ఆయిషా రదియల్లాహు అన్హా వారి కథను ప్రవక్త వారు ఇలా చెప్పారు, అరఫా నాడు అల్లా సుబ్హానహు వ తఆలా అనేక మంది నరకం నుండి విడుదల చేస్తాడు. ఈ విధంగా ఇతర దినాల్లో విడుదల చేయడు. ఈరోజు అల్లాహ్ తాలా తన దాసులకు దగ్గరవుతాడు. వీరి గురించి దైవదూతల్లో గర్వంగా చెప్పుకుంటాడు. ఇంకా ఈ హజ్ చేసిన నా దాసులు ఏం కోరుకుంటున్నారు, వీరు ఏది అడిగినా నేను వారికి ప్రసాదిస్తాను, ఇంకా వీరి పాపాలను క్షమించి వేస్తానని అంటాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1348. దైవదాసుల్లో నరకాగ్ని నుండి విముక్తి కోసం ప్రార్థన చేసే వారి గురించి కూడా అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేశాడు, ప్రజల్లోనే మరికొందరు, ప్రభు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. సూరల్ బఖరా నంబర్ 2 201. మరి ఇంత ఘనత కలిగిన
పవిత్రమైన అరఫా నాడు చదవాల్సిన అమూల్యమైనటువంటి దువాలు అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి మరియు తన తాత ద్వారా తెలియజేస్తూ చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, అన్నింటికంటే ఉత్తమమైన దువా అరఫా రోజున చేసే దువా, ఇంకా నేను మరియు నాకంటే ముందు వచ్చిన ప్రవక్తలందరూ చేసిన అత్యుత్తమైనటువంటి జిక్రు మరియు దువా ఇదే. అదేంటంటే లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అర్థం ఏంటంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరెవ్వడూ లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు, సర్వాధికారం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే చెందుతాయి, ఆయన ప్రతి దానిపైన సంపూర్ణ శక్తి కలవాడు. తిర్మిజీ హదీస్ నంబర్ 3585. ఈ హదీస్ ద్వారా అరఫా రోజు దువా ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మహత్తర దినంలో ఎక్కువగా దువాలు చేయాలి, తౌహీద్ను ప్రకటిస్తూ అల్లాహ్ను స్మరించాలి, క్షమాపణను కోరాలి. అబూ ఖతాదా రదియల్లాహును తెలియజేస్తూ చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు, దుల్హిజ్జా 9వ తేదీ అయినటువంటి అరఫా రోజు ఉపవాసం ఉంటే అల్లా 2 సంవత్సరాల పాపాలను క్షమిస్తాడు. ఒకటి గత సంవత్సరం పాపాలు, మరొకటి రాబోయే సంవత్సరం పాపాలు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162. ఇది అరఫా ఉపవాసం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఒకరోజు ఉపవాసానికి అల్లా 2 సంవత్సరాల మగ్ఫిరత్ను ప్రసాదిస్తున్నాడు. అలాగే అరఫా రోజు అల్లా తన దాసులపై ప్రత్యేక కరుణ చూపుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు, అరఫా రోజు సాయంత్రం మీరు అరఫాత్లో ఉన్నప్పుడు అల్లా తన మహిమను తగిన విధంగా ప్రపంచపు ఆకాశానికి అవతరించి దైవదూతల ముందు గర్వంగా ఇలా అంటాడు, నా దాసులు దూర ప్రాంతాల నుండి దుమ్ముతో కప్పబడి అలసటతో నా వద్దకు వచ్చారు, వారు నా కరుణను ఆశిస్తున్నారు, వారి పాపాలు ఇసుక రేణువుల సంఖ్యంతైనా వర్షపు చుక్కలంతైనా సముద్రపు నురుగంతైనా ఉన్నా నేను వాటన్నిటిని క్షమించి వేస్తాను. కాబట్టి వెళ్ళండి ఓ నా దాసులారా, మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరు ఎవరి కొరకైతే సిఫారసు చేసినా వారిని కూడా క్షమించేస్తున్నాను. సహీ తర్గీబ్ హదీస్ నంబర్ 1112. సోదరులారా, ఎంత ఘనత కలిగినటువంటి రోజు అరఫా రోజు, ఒక్కసారి ఆలోచించండి. అరఫా రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు, ఇది పాపాలు క్షమించబడే రోజు, దువాలు స్వీకరించబడే రోజు, అల్లా కరుణ విస్తారంగా కురిసే మహత్తర దినం. కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండాలి, ఎక్కువగా దువాలు చేయాలి, ఇస్తిగ్ఫార్ చేయాలి, మరియు అల్లాహకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. అంతేకాదు అరఫా రోజు ప్రత్యేకంగా దిక్ర్, తక్బీర్, తహ్మీద్లతో అల్లాహకు చేరువవ్వండి. దుల్హిజ్జా తొలి 10 దినాల కంటే అల్లా సమక్షంలో మరే రోజులు మహత్తరమైనవి కావు. ఆ రోజుల్లో చేయబడే సత్కార్యాల కంటే ఆయనకు మరే కార్యాలు అత్యంత ప్రియమైనవి కావు. కాబట్టి ఈ పవిత్ర దినాల్లో మీరు ఎక్కువగా తహ్లీల్, లా ఇలాహ ఇల్లల్లాహ్, తక్బీర్, అల్లాహు అక్బర్ మరియు తహ్మీద్, అల్హమ్దులిల్లాహ్ అని పలుకుతూ ఉండండి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 5446. అయితే ఇప్పటి వరకు మనం అరఫా ఉపవాసం యొక్క గొప్పతనం, అరఫా రోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం. అయితే చాలా మంది ఒక సందేహం అడుగుతున్నారు, అరఫా ఉపవాసం ఇండియాలో మే 26 మంగళవారం చేయాలా లేక మే 27 బుధవారం చేయాలా అని. ఈ సందేహం రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే సౌదీ అరేబియాలో హాజీలు మే 26, 2026 మంగళవారం రోజు అరఫాత్ మైదానంలో ఉంటారు. అందుకే కొందరు అరఫా అంటే అదే రోజు కాబట్టి మనం కూడా 26వ తేదీన ఉపవాసం ఉండాలి అని ఆలోచిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య చంద్రదర్శనం మరియు తేదీల్లో ఒక రోజు తేడా ఉంది. అందువల్ల ఇండియాలో జుల్ హిజ్జా 9వ తేదీ అంటే అరఫా రోజు ఇన్షాల్లా మే 27, 2026 బుధవారం వస్తుంది. కాబట్టి ఇండియాలో అరఫా ఉపవాసం బుధవారం మే 27న ఉంటుంది. అయితే ఎవరికైనా సౌదీలో హాజీలు మే 26న అరఫాత్లో ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలనే భావన ఉంటే వారు మే 26న కూడా ఉపవాసం ఉండవచ్చు. ఎందుకంటే దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో ఉపవాసం ఉండడం కూడా ఎంతో గొప్ప ఆచరణ. కాబట్టి ఇష్టమైతే 26 మరియు 27 2 రోజులు కూడా ఉపవాసం ఉండవచ్చు. కానీ భారతదేశం ప్రకారం అరఫా ఉపవాసం మాత్రం ఇన్షాల్లా మే 27, 2026 బుధవారం రోజునే ఉంటుంది. ఈ పవిత్రమైన అరఫా దినంలో ఉపవాసం ఉండండి, ఎక్కువగా దువా చేయండి, తక్బీర్, తహ్లీల్, ఇస్తిగ్ఫార్ చదవండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. అల్లా మనందరి ఉపవాసాలు, దువాలు మరియు సత్కార్యాలను స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.